హాయ్ ఫ్రెండ్స్, బాలు మీనా కోసం స్కూటీ కొనడానికి అప్పు ఇచ్చిన శృతిని తిడుతున్న ప్రభావతి రోహిణి. ఇంతకు ఏం జరిగింది? అసలు బాలు మీనా కోసం స్కూటీ కొంటే శృతి అప్పివ్వడం ఏంటి? శృతి అప్పిచ్చిందన్న విషయం ప్రభావతి వాళ్ళకి తెలిస్తే ప్రభావతి తిడుతుంటే శృతి ఊరుకుందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా బాలు ఇంటికి వచ్చేసరికి మీనా ఏడవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే తను ఎంతగానో ఇష్టపడి బాలు తన మనస్ఫూర్తిగా మీనాకు ఒక గౌరవం ఉండాలన్న ఉద్దేశంతో పూలకొట్టు పెట్టేస్తే అది కాస్త రోహిణి ప్రభావతి తీయించేయడం జరిగింది. ఇంకా మీనా అదే తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా శృతి రవి ఇద్దరు రాత్రికి వచ్చేసరికి మీనా ఏడుస్తూ ఉండడం గమనిస్తారు. ఇదేంటి మీ వదిన ఏడుస్తుందేంటి? రా మీనా ఎందుకు ఏడుస్తుందో తెలుసుకుందామని ఇంకా బాలు మీనా టెర్రస్ మీద ఉంటే అక్కడికి వెళ్తారు. ఏమైంది మీనా అని చెప్పనేసరికి, ఏమైంది వదిన, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇంటి ముందు పూలకొట్టు కూడా కనిపించడం లేదేంటి అని చెప్పాను. కానీ ఎవరో పూలకొట్టు అడ్డం వచ్చేసిందని కంప్లైంట్ ఇచ్చారంట్రా. పూలకొట్టుని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పాను. కానీ మీనా పూలకొట్టు అడ్డం వచ్చిందా? అది ఎవరికి అడ్డం వచ్చింది? అదేమీ రోడ్డు మీదకి లేదు కదా, ఇదెవరో కావాలని చేసిన పనే బాలు, అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పనేసరికి, వదిలిపెట్టండి డబ్బుడమ్మా, అస్సలు వదిలిపెట్టను. మీనా బాధపడకు మీనా, ఏదో ఒకటి మంచిది వేరే వ్యాపారం ఏదైనా చూద్దాంలే, బాధపడకు అని చెప్పనేసరికి, లేదు శృతి, అది ఈయన ఎంతో ప్రేమగా నా చేత పెట్టించారు, అది చూసి వారవలేక ఎవరో పూల కొట్టును తీయించేశారు, నాకు ఎంతో బాధగా ఉంది, దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అని చెప్పనేసరికి, చూడు మీనా, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది, నీకులాంటి దానికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఒక చెడు జరిగిందంటే దాని వెనకాల మంచి జరుగుతుందనే మనం ఆలోచించుకోవాలి. నువ్వు బాధపడకు, నువ్వెలా ఏడుస్తూ ఉంటే నేను అస్సలు చూడలేను, ప్లీజ్ మీనా బాధపడకు అంటూ శృతి ఎంతగానో ఓదారుస్తుంది. ఇంకా మీనా మరుసటి రోజు పనులు చేయమనగానే ఇంకా బాలు వస్తాడు కదా, వచ్చి నా భార్య చేయదు, పని మనిషిని పెట్టుకోండి అని చెప్పి మాట్లాడేసరికి, ఎందుకు చేయదు అనగాని, పార్లలమ్మ ఖాళీగానే ఉంటుంది కదా, అదేమీ సొంత పార్లలేం కాదు కదా, ముందుగా వెళ్ళేసి అక్కడంతా పడి చేసేయడానికి అని చెప్పాను. కానీ అవును నిజమే కదా ఆంటీ, పార్లలు అమ్మేసింది కదా, పార్లర్కి లేటుకి వెళ్ళినా పర్వాలేదు కదా, పాపం మీనా పూలకొట్టుని తీసేశారనే బాధలో ఉంది, తనను పని చేయమని చెప్తారేంటి? చూడు రోహిణి, నువ్వు కూడా మీనాకు సహాయం చెయ్యి, ఈవేళ మానేసినా పెద్ద నష్టమేమీ జరగదులే, నేను డబ్బింగ్కి వెళ్ళొస్తాను ఆంటీ అని చెప్పాను. కానీ చూడు మీనా, నువ్వేం పని చేయడానికి వీల్లేదు అనగానే, నేను సాయం చేస్తానులే బాలు అని చెప్పి రోహిణి కాస్త మీనాతో పాటు వంటగదిలోకి వెళ్తుంది. నేను గిన్నెలు తోముతాను, నువ్వు వంట పని చేయి మీనా అని చెప్పనేసరికి సరే అని మీనా వంట చేస్తూ ఉంటుంది. బాలు వెళ్ళిన తర్వాత అన్నీ ఇంటికే వచ్చేస్తున్నాయి అనగానే స్కూటీ కొనాలని అనుకుంటాడు. స్కూటీ ఈఎంఐలో కొనాలి అని అనుకునేసరికి ఈఎంఐలో కొనడం కుదరదు అని చెప్పి అనడంతో బాలు ఎంతో బాధగా బయటికి వచ్చేసి బయట నిలబడతాడు. నిలబడేసరికి రవి శృతి ఆ రూట్లోనే వెళ్తారు. ఎందుకంటే శృతికి ఆ వేళ డబ్బింగ్ తక్కువ ఉండడంతో రవి కూడా బయటికి వెళ్దాం, ఒక గంట సేపు బయట ఎక్కడైనా లంచ్ చేద్దామని శృతి చెప్పేసరికి శృతిని ఎక్కించుకుని ఆ పక్కన ట్రాఫిక్ ఎక్కువ ఉందని పక్క నుంచి వస్తారు. వచ్చేసరికి బాలు ఆ స్కూటీల సెకండ్ హ్యాండ్ స్కూటీల షాప్ ముందు నిలబడి దేనంగా ఉండడం చూస్తుంది శృతి. బాలు ఏంటి ఇక్కడున్నాడు, రవి ఆ పాపు, బాలు ఏంటి ఇక్కడున్నాడు అని చెప్పి వెళ్ళేసరికి, ఏంటి బాలు ఇక్కడున్నావు, ఏమైందన్నయ్య ఇక్కడెందుకున్నావు అని చెప్పాను. కానీ అదా అని రాజేష్ చెప్తాడు. నువ్వు ఊరుకోరా అని చెప్పనేసరికి, ఏమైంది రాజేష్ అన్న అని చెప్పనేసరికి, మీనా కోసం బాలు స్కూటీ కొందామని అనుకున్నాడు, ఇప్పుడు అన్నీ డోర్ డెలివరీలే కదా జరుగుతున్నాయి, మీనాకు స్కూటీ కొంటే పూలు కూడా డోర్ డెలివరీ ఇచ్చుకుని తన కాళ్ళ మీద తను బ్రతుకుతుందని చెప్పి బాలు ఆశపడ్డాడు. కానీ ఈఎంఐ పద్ధతుల్లో స్కూటీ ఇవ్వరంట, సెకండ్ హ్యాండ్ స్కూటీ కాబట్టి మొత్తం ఒకేసారి అమౌంట్ కట్టేయాలంట. పాపం బాలు దగ్గర అంత అమౌంట్ లేదు, మా దగ్గర కూడా అమౌంట్ లేదు అడ్జస్ట్ చేయడానికి, అందుకే బాలు బాధపడుతున్నాడు. మీనా బాధపడుతుంది. పాపం అని చెప్పనేసరికి, ఇంతకీ స్కూటీ ఎంత అనగానే 50,000 అని చెప్పనేసరికి, రా బాలు అని చెప్పాను. కానీ వద్దు డబ్బుడమ్మా అని చెప్పనేసరికి, చూడు బాలు, నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో రవికి దూరంగా ఉంటే నువ్వు బాధ్యతగా తీసుకుని నాకు చెప్పి నువ్వు మీనా నన్ను ఇంటికి వచ్చేలా చేశారు కదా,
మరి అలాంటి తప్పుడు మీనా ముఖంలో సంతోషం చూడాలని నేను అనుకుంటాను కదా. నేను మీనాకు గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పు. నేను ఇచ్చానన్న విషయం ఎవరికీ చెప్పకపోయినా పర్వాలేదు. పద లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్తారు. ఎంత స్కూటీ అని చెప్పనేసరికి 50,000 అనగానే వెంటనే మీ ఫోన్పే నెంబర్ చెప్పండి, నేను ఫోన్పే చేస్తానని చెప్పి శృతి కాస్త 50,000 ఫోన్పే చేసేస్తుంది. చూడు బాలు, ఇది నా గిఫ్ట్. మీనా నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి పద రవి అని చెప్పి వెళ్ళిపోతుంది. శృతి ఇంత మంచిదా అని చెప్పాను కానీ తను మంచిదే, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంది నాలాగే అని చెప్పి బాలు కాస్త స్కూటీని ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంటికి తీసుకువెళ్ళి మీనాకు అది ఇచ్చి మీనాకు చూపించేసరికి ఇంకా అందరు కూడా వస్తారు. స్కూటీని చూసి లోపలికి వచ్చేసరికి స్కూటీ తెచ్చేసావా బాలు అని చెప్పి శృతి అంటుంది. తీసుకొచ్చేసాను డబ్బుడమ్మా అని చెప్పాను కానీ ఆయన నాకు స్కూటీ కొంటున్నారన్న విషయం నీకెలా తెలుసు శృతి అని చెప్పనేసరికి నీకు తెలియదు కదా మీనా, ఈఎంఐ పద్ధతుల్లో స్కూటీ ఇవ్వడం కుదరదని చెప్పారు, మొత్తం క్యాష్ అంతా కట్టేయాలని చెప్పారు. అందుకోసమని క్యాష్ అంతా లేదని నేను బాధపడుతుంటే శృతియే 50,000 రూపాయలు శృతియే ఇచ్చింది అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ శృతి, తొందరలోనే నీ అప్పు తీర్చేస్తాను. ఏంటి మీనా అప్పు అది అంటున్నావు, నేను అప్పుగా ఇచ్చాననుకుంటున్నావా? నేను నీ మీద ప్రేమతో ఇచ్చాను అని చెప్పనేసరికి ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు స్కూటీ కొనడానికి డబ్బులు ఇవ్వడం ఏంటి అనగాని ఏ ఆంటీ ఇస్తే తప్పే ఉంది, మీనా పూల కొట్టుని ఎవరో చూసి ఓరవలేని తనంతో కుళ్ళుబుద్ధితనంతో బండిని ఇచ్చేశారు. పాపం మీనా దాని మీదే ఎన్నో ఆశలు పెంచుకుంది. బాలుకి కారు కూడా కొనిపెట్టి నెల నెల ఈఎంఐలు కట్టుకోవాలి కదా, దాని మీద అప్పు చేసింది, ఆ డబ్బులు కూడా కట్టుకోవాలి కదా. పాపం మీనా తన కాళ్ళ మీద తన నిలబడితే మీకేంటి బాధ అని చెప్పనేసరికి మీనా స్కూటీ వేసుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఎవరు పని చేస్తారు అని చెప్పి అనేసరికి ఎవరు పని చేయడం ఏంటంటే నేను బయటికి వెళ్ళి కష్టపడుతున్నాను, నేనేమైనా ఇంట్లో వంట పని చేస్తున్నానా? రోహిణి బయటికి వెళ్ళి తను పార్లర్లో జాబ్ చేస్తుంది, తనేమన్నా ఇంట్లో కష్టపడుతుందా? మీనా కూడా రేపటి నుంచి పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది, ఇంట్లో మీరు ఉంటారు కదా, మీరే వంట చేయండి అందరికీని అని చెప్పనేసరికి ఏంటి రవి ఏంటిదంతా అని చెప్పాను కానీ శృతి అన్న దాంట్లో తప్పేముందమ్మా, పూలకొట్టు తీయించేసింది ఎవరో వాళ్ళను తిట్టుకోండి, పూలకొట్టు తీయించేయడం వల్లే కదా వదినకి స్కూటీ కొనిపెట్టాల్సి వచ్చింది, లేదంటే వదినకి శృతి కొనిపెట్టేదే కాదు, వదిన ఇలా బయటికి వెళ్ళే పని కూడా ఉండేది కాదు. ఎవరో చూసి వారవలేని తనంతో ఇంటి దగ్గర చక్కగా పూలమ్ముకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ చక్కగా ఇంటి పట్టునే ఉండేది ఈ వదిన. అయితే ఎవరో ఇలా కుళ్ళిపోతుతనంతో చేయడం వల్లే కదా బాలు అన్నయ్య తెలివిగా ఆలోచించి మీనాకు స్కూటీ కొనిపెట్టాలని అనుకున్నాడు. కానీ తన దగ్గర డబ్బులు లేక శృతి మీనా మీద బాలు అన్నయ్య మీద అభిమానంతో తను గిఫ్ట్ ఇచ్చింది. తప్పేముంది, మీరు ఎలాగా హెల్ప్ చేయరు కదా, హెల్ప్ చేసిన వాళ్ళని మీరెందుకు తప్పుపడుతున్నారు అని చెప్పనేసరికి అది కాదు రవి అని చెప్పాను కానీ ఏంటి వదిన నీకేంటి అంత బాధ, మా అమ్మ బాధపడిపోతుంది, నువ్వు బాధపడిపోతున్నావు, నాకెందుకో అనుమానం కలుగుతుంది మీరిద్దరే పూల కొట్టును తీయించేశారేమోనని. అందుకే మీనా వదినకి శృతి స్కూటీ కొనిపెడితే మీరు చూసి వారవలేకపోతున్నారు. నిజమే కదా, మీనా వదినని పూల కొట్టు తీయించేసి ఇంట్లోనే ఉంచాలని మీరిద్దరూ ప్లాన్ చేశారు. కానీ బాలు అన్నయ్య స్కూటీ తీసుకొచ్చేసరికి మీరు చూసి వారవలేక ఆ డబ్బులు శృతి ఇచ్చింది కాబట్టి శృతిని తిడుతున్నారు అంతేనా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు రవి, మేమెందుకు చేస్తాం అలాగా అనేసరికి మరి మీరెందుకు అంత బాధపడిపోతున్నారు, శృతి కొనిపెట్టి ఇచ్చినందుకు తనని అభినందించడం మానేసి మీరెందుకు శృతిని తప్పు పడుతున్నారు అంటే మీరే ఇదంతా చేశారు, నాకెందుకు అనుమానంగా ఉంది అని చెప్పనేసరికి నాకు అదే అనుమానంగా ఉంది రాళ్ళుడు అని చెప్పి కామాక్షి వస్తుంది. మళ్ళీ కామాక్షి వచ్చిందా అని చెప్పాను కానీ ఏంటి అత్త అనుమానం అనగానే వీళ్ళిద్దరే పూల బండిని తీయించేశారేమోనని నాకు అనుమానంగా ఉంది. నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్తాను, వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పాను కానీ తెలుసుకో అత్త తెలుసుకో, వాళ్ళ తాట తీసేద్దాం అనగానే తెలుసుకోండి ఆంటీ, అసలు మీనా ఏడుస్తుంటే నాకు ఎంతో బాధ కలిగింది. రాత్రి మీనాని చూసేసరికి మొహం అంతా రెడ్డిష్గా అయిపోయి కళ్ళన్నీ వాచిపోయాయి తెలుసా. పాప నిన్న ఉదయం నుంచి మీనా ఏమీ తినలేదంట,
అలా ఏడుస్తూనే ఉందంట అని చెప్పనేసరికి, మీనాను బాధ పెట్టిన వాళ్ళని ఊరికే వదిలిపెడతానా? అస్సలు వదిలిపెట్టను. మీనా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది, కానీ మీనా కళ్ళల్లో నీళ్లు చూసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను శృతి అని చెప్పి, చాలా థ్యాంక్స్ అమ్మ శృతి, మీనాకు ఎంతగానో సపోర్ట్ చేసావు అనగాని, అదేంటంటే మీనా నన్ను ఈ ఇంటికి తీసుకురావడానికి మీనా బాలు నాకు ఎంతో మోటివేషనల్గా మాట్లాడారు. నన్ను రవిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళ కోసం నేను మాత్రం చేయలేనా? మీనా నా అక్క లాంటిది. నా అక్క బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే మీనా కోసం ఇదంతా చేశాను అని చెప్పి శృతి చెప్పేసరికి, చాలా థ్యాంక్స్ శృతి అని ఎంతో సంతోషపడతారు. బాలు, మీనా మీరిద్దరూ స్కూటీ మీద అలా ఒక రౌండ్ వేసి రండి, తర్వాత మేము వెళ్తాము అనగాని, ముందు మీరే వెళ్ళండి శృతి అని చెప్పాను. కానీ లేదు ముందు మీరు వెళ్ళండి, మీరు మాకంటే పెద్దవారు కదా, ఫస్ట్ మీరు తర్వాత మేము అని చెప్పి మీనా బాలు స్కూటీ మీద కూర్చోవడంతో ఒక్క ఫోటో అని చెప్పి శృతి కాస్త ఫోటో తీస్తుంది. తర్వాత వాళ్ళు అలా రౌండ్ వేసి వస్తారు. ఈ రోహిణి ప్రభావతి మాత్రం మనోజ్తో కలిపి కుళ్ళుకుంటూ లోపల కుమిలిపోతూ ఉంటారు. ఇంకా శృతి వాళ్ళు బాలు వాళ్ళు వెళ్ళొచ్చాక, రా శృతి అని వీళ్ళిద్దరూ కూడా వెళ్ళాక, ఫోటో తీయండి అని చెప్పనేసరికి బాలు కాస్త ఫోటో తీస్తాడు. చాలా సంతోషంగా అయితే ఉంటారు అందరూ కూడా. ఇంకా వీళ్ళు వెళ్ళొచ్చిన అందరూ హ్యాపీగా ఉంటారు. అమ్మ మీనా, స్కూటీ జాగ్రత్తగా చూసుకో అనగానే, లోపల పెట్టేస్తాను కదా అత్త, ఈసారి స్కూటీ మీద ఎవరి చెయ్యి అయినా వెయ్యాలి, చెయ్యి విరగ్గొట్టేస్తాను కదా అని చెప్పి బాలు అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి రోహిణి కంగు తింటారు. మీనా మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా థ్యాంక్స్ అండి అనగానే, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మీనా, నీ బాధ్యత నాది, నువ్వు హ్యాపీగా ఉండాలి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే బాలు మీనా హ్యాపీగా ఉండడంతో పాటు శృతి రవి కూడా మీనా వాళ్ళకి సపోర్ట్ చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.